దృశ్యం సినిమా రిపీట్ అయింది. నిజ జీవితంలో విక్టరీ వెంకటేష్ ఆ సినిమా నటించినట్టుగానే ఓ తండ్రి ఒక కూతుర్ని ట్రాప్ చేసిన వ్యక్తిని చంపేసి ముక్కలు ముక్కలుగా చేసి కనీసం ఆ శవాన్ని కూడా దొరకకుండా పడేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. సంగారెడ్డి జిల్లాలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. తన కూతుర్ని ట్రాప్ చేశాడు ఓ వ్యక్తి. అయితే ఆ వ్యక్తిని మళ్ళీ తన కూతురుతోనే ట్రాప్ చేయించి చంపేసి కాల్ చేయబోయాడు. అయితే ఆ శరీరం కాలకపోయేసరికి, పూర్తిగా కాలి బూడిదవ్వకపోయేసరికి ఆ శరీరాన్ని మళ్ళీ తిరిగి తీసి ముక్కలు ముక్కలుగా నరికేసి ఇష్టం వచ్చిన చోటలా పడేసుకుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత ఆ వ్యక్తే, అంటే ఆ అమ్మాయి తండ్రే మళ్ళీ పోలీస్ స్టేషన్కి లొంగిపోయి ఎస్ ఆ వ్యక్తి నేనే చంపాను, కానీ ఆ శవం ఎక్కడుందో నాకు తెలియదు అని చెప్పి ఒప్పేసుకున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా, ఎస్ ఇక్కడ మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన దశరథ్. ఇక్కడ కనిపించే వ్యక్తికి ఆల్రెడీ పెళ్ళైపోయింది, పిల్లలు ఉన్నారు, భార్య కూడా ఉంది. కానీ 9వ తరగతి అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. కొంతమంది మధ్య చనువు కూడా ఉంది. ఆ చనువు కారణంగా ఆ అమ్మాయితో తరచూ కలుస్తూ ఉండేవాడు. అయితే దశరథ్కి అప్పటికే పెళ్ళైపోయి 2 పిల్లలు ఉన్నారు. కానీ తన కూతురుతో ఇలా గడపడం, చనువుగా ఉండడం ఆ తండ్రికి నచ్చలేదు. ఆ తండ్రి పేరు గోపాల్గా తెలుస్తోంది. అయితే గోపాల్ అనుకున్న ప్రకారంగానే దృశ్యం సినిమా లాగానే పక్కా ప్లాన్ వేశాడు. ఏకంగా ఆ అమ్మాయితోనే దశరథ్కి ఫోన్ చేయించి ఒక పక్క స్పాట్ పిలిపించాడు. అక్కడికి రాగానే వెంటనే గోపాల్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశాడు. అమ్మాయితో ఫోన్ చేయించి దశరథ్ పిలిపించిన వెంటనే దశరథ్ అక్కడికి చేరుకోగానే చాలా పెద్ద బండరాయితో దశరథ్ తలపై బలంగా కొట్టాడు. దీంతో దశరథ్ అక్కడే తీవ్ర రక్తస్రావం అయిపోయి స్పృహ కింద పడిపోయాడు. పూర్తిగా దశరథ్ని చంపేశాడు గోపాల్. ఆ తర్వాత తనని కాల్ చేయబోయాడు. అయితే పూర్తిగా దశరథ్ శరీరం కాలకపోవడంతో ఆ శరీరాన్ని మళ్ళీ తీసి ముక్కలు ముక్కలుగా చేసేసి ఆ శరీరాన్ని మళ్ళీ కొన్ని చోట్ల ముక్కలు ముక్కలుగా నరినటువంటి ఆ శవాన్ని ఈదుల తండా శివార్లోని గుట్టల్లో పడేసినట్టు తెలుస్తోంది. అయితే నిందితుడు ఏకంగా హత్యానంతరం పిఎస్లో లొంగిపోయాడు, పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. సంగారెడ్డి జిల్లా మగ్యానాయక తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 4 రోజులుగా దశరథ్ కనిపించకపోవడంతో తన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణలో విస్తుపోయే విషయాలు వెళ్ళలోకి వచ్చాయి. ఇక్కడ మీరు చూడండి, ఎస్ వారు కలిసిన స్పాట్ ఇదే. దశరథ్ని చంపేసినటువంటి స్పాట్ మీకు సెకండ్ కింద బాక్స్ లో కనబడుతోంది. అక్కడికే దశరథ్ని పిలిపించుకున్నాడు గోపాల్. తన కూతురుతో చనువుగా ఆ దశరథ్ని ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే కూతురుతో దశరథ్కి ఫోన్ చేయించాడు. దశరథ్ రాగానే పక్కా ప్లాన్ ప్రకారమే దశరథ్ పైన బండ్రాయితో తలపై చాలా బలంగా కొట్టి స్ఫురత పడిపోవడంతోనే ఒక్కసారిగా అక్కడికి దశరథ్ బైక్ పై వచ్చాడు తెలుస్తోంది. అయితే బైక్ పై రాగానే ఒకసారిగా తలపై బలంగా బండతో కొట్టడంతో తీవ్ర రక్తస్రావం అయిపోయి స్పృహ కింద పడిపోయాడు. ఇక్కడ చూడండి, ఎస్ ఇక్కడ కనబడుతున్నటువంటి సెకండ్ బాక్స్ లో విజువల్స్, అవి కింద కనబడుతున్న విజువల్స్ లో మీరు చూస్తే కనుక ఆయన శవానికి సంబంధించి వెలికి తీసిన అనంతరం బయటకు తీస్తున్నటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక సెకండ్ కింద రోలో ఫస్ట్ బాక్స్ మీకు కనబడుతుంది, అదే దశరథ్ శవం. ఇక్కడ మీకు మరో విజువల్ కనబడుతుంది, అది బైక్, అది ఆయన వేసుకొచ్చినటువంటి వాహనాన్ని కూడా పూర్తిగా పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు గోపాల్. ఆ తర్వాత ఆయన శరీరం ఎంతకు కాలకపోవడంతో ఆ శరీరాన్ని తీసి మళ్ళీ ముక్కలు ముక్కలుగా చేసి సంగారెడ్డి జిల్లా మగ్యానాయక్ తండలో జరిగింది ఈ ఘటన. దీంతో ఆ శరీరానికి సంబంధించిన ముక్కలను కూడా, ఆ శరీర భాగాలను కూడా పలు చోట్ల విసిరేశాడు. ఈదుల తండ ప్రాంతంలో, ఈదుల తండ గ్రామ శివార్లోని గుట్టల్లో ఆ శరీర భాగాలు పలేసినట్టు తెలుస్తోంది. ప్రజెంట్ పోలీసులు తన భార్య దశరథ్ ఇచ్చిన భార్య ఫిర్యాదు మేరకి ఈ సంఘటన విచారించారు. చాలా లోతుగా విచారించి ఎట్టకేలకి ఆ దశరథ్ శవాన్ని కనుక్కోగలిగారు. అయితే గోపాల్ దశరథ్ని చంపిన తర్వాత కూడా పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. తానే చంపినట్టుగా ఒప్పుకున్నాడు. కానీ శరీరం ఎక్కడుంది, శవం ఎక్కడుందంటే మాత్రం చెప్పలేదు, చాలా గోప్యంగా ఉంచాడు. ఇది పక్కా దృశ్యం సినిమా కాదు, దృశ్యం సినిమాని మించినటువంటి ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. నిజంగా తీస్తే ఒక సినిమా అవుతుంది, రాస్తే ఒక పుస్తకం అవుతుంది. అటువంటి సంఘటన ఇక్కడ నిజ జీవితంలో సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్డ్ అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. అంతకంటే ముందు ఒకసారి దశరథ్ కుటుంబీకులు చాలా ఆవేదన భరితంగా వారంతా కూడా మాట్లాడడం జరిగింది. చాలా కన్నీరు మున్నీరుగా విలపించారు. ఒకసారి వారేం మాట్లాడారో చూద్దాం. ప్రెగ్నెంట్ ఉన్నది, 5 నెలలు అవుతుంది. మళ్ళీ 2 పిల్లలు ఉన్నారు. ఆమెకు వెంట మామ కూడా లేదు, ఒక అత్తమ్మనే ఉన్నది. వారి పరిస్థితి ఏంటి, ఏం చేస్తారో ఆమె మొత్తం ముసలిది ఉన్నది. వాళ్ళ పరిస్థితి ఎట్లా, ఏం చేస్తారో, ఎట్లా న్యాయం చేస్తారో వాళ్ళకి తెలియదు. మొత్తం గరీబ్ ఉన్నది, భూమి కూడా లేదు.
వాళ్ళకు మంచి మంచి న్యాయం చేస్తేనే న్యాయంతో ఉంటాం, కానీ న్యాయం చేయకపోతే ఎట్లా చేస్తాం మాకు తెలియదు. చేయాలి వాళ్ళు ఎట్లా బతికేది ఆమె ఏం పని చేసి పోషిస్తుంది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, 1 గంటలకు ఎందుకు రమ్మని పిలవాలి. వెంకయ్య వాళ్ళ తల్లిదండ్రులు కూడా గరీబ్ ఉన్నారు, ఎట్లా చూస్తారు? ఆమెకి పరిస్థితి ఏంటి? చంపడానికి ఆమె పిల్లతోటి కన్సెంట్ ఉన్నదని తెలుసు, కన్సెంట్ ఉన్నదని కూడా మాకు కూడా తెలియలేదు. సేట్ అయినా ఫోన్ చేస్తే ఆ సేట్ అయినా ఆడ హాస్టల్లో పిల్ల చదువుతుందంట, ఆడ హాస్టల్ కి పోయి ఎంక్వైరీ చేసి ఆ మేడం కి ఫోన్ చేసి అడిగి మాకు చెప్పిండు ఆయన సేటు. నా బండి తీసుకుని వచ్చిండు, 10 గంటలకు లారీ సంగారెడ్డిలో పెట్టి 20,000 తీసుకొని ఇంటికి పోతా. నా భార్యకు బాగాలేదు, ఇట్లా ప్రెగ్నెంట్ ఉన్నది, హాస్పిటల్కి తీసుకెళ్తా, 20,000 ఇవ్వమని అడిగినంట ఓనర్ దగ్గర. ఓనర్ బైక్ తీసుకొని వచ్చిండు, 20,000 తీసుకొని పోయి ఇక్కడ వచ్చిన తర్వాత ఫోన్ చేసిందంట మా వరదలు. ఫోన్ చేసి ఇంటికి వస్తున్నావా అని అడిగిందంట. అయితే వస్తున్నా, సాయంత్రం వరకు ఇంటికి వస్తా అని చెప్పినంట. ఆ రోజు నుంచి అయినా ఫోన్ కలవనే లేదు, చుప్చాప్ వస్తుంది. ఆ రోజుల అప్పటి నుంచి ఆ రోజుల ఈ పోలీసు వాళ్ళు కూడా ఏం చెప్తలేరు ఇప్పటి వరకు కూడా. ఈ రోజు చెప్తాం, అప్పుడు 2 గంటలకు చెప్తాం, 3 గంటల తర్వాత చెప్తామని ఆ రోజుల ఇప్పటి వరకు డెడ్ బాడీ లేదు, ఆయన లేదు, ఏం సమాచారం కూడా ఇస్తారు. అటు దశరథ్ని చంపేసి దశరథ్ని శరీరాన్ని కాల్చబోయాడు, అయినా కూడా శరీరం కాలకపోవడంతో తిరిగి ఆ శరీరాన్ని చితిలో నుంచి బయటకు తీసి ముక్కలు ముక్కలుగా చేసేసి ఈదుల తండా గుట్టలో ఎక్కడ పడితే అక్కడ చెల్లాచెదరుగా పడేసే సంఘటన ఆసక్తికరంగా మారింది. ప్రెసిడెంట్ తన భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగిపోయి ఆ శవాన్ని గుర్తించారు. మరిన్ని డీటెయిల్ అప్డేట్స్ ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఏం జరిగింది? దశరథ్కి ఆ అమ్మాయికి ఎలా పరిచయం ఏర్పడింది? దశరథ్కి ఆ అమ్మాయికి ఎక్కడ వారిద్దరు కాంటాక్ట్ అయ్యారు? ఇంతకీ ఆ అమ్మాయి ఫిర్యాదు ఆధారితంగా నిజంగానే కనుక ఇబ్బంది పడి ఉంటే పోలీసులు ఫిర్యాదు చేయాల్సింది పోగా గోపాలే చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని దశరథ్ని చంపేయడం ఎలా చూడాలి? సంగారెడ్డి జిల్లాలో దృశ్యం సంఘటన చోటు చేసుకుంది. దృశ్యం సినిమాలో ఏ రకంగా జరిగిందో, తండ్రి అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నటువంటి ఆ వ్యక్తిని తండ్రి ఏ రకంగా అయితే హతమార్చాడో అటువంటి సంఘటన ఇక్కడ చోటు చేసుకుంది. అక్కడ విక్టరీ వెంకటేష్ పాత్రని ఇక్కడ గోపాల్ పోషించాడు. గోపాల్ తన కూతురుతో చనువుగా ఉంటున్నటువంటి దశరథ్ అనే వ్యక్తిని ఆ అమ్మాయితో ట్రాప్ చేయించి ఒక రహస్య ప్రదేశానికి పిలిపించుకొని అక్కడికి వచ్చి రాగానే బండరాయితో తలపై చాలా బలంగా కొట్టి స్పృహ తప్పిన వెంటనే ఆయన్ని కాల్చే ప్రయత్నం చేశాడు. చితిపేర్చి చితిలో దశరథ్ని వేసే ప్రయత్నం చేశాడు. ఆ చితి కారణంగా చితిలో దశరథ్ శరీరం కాలకపోవడంతో తిరిగి ముక్కలు ముక్కలుగా చేసేసి పలు చోట్ల విసిరేశాడు. ఏకంగా పోలీస్ స్టేషన్లో వెళ్ళి లొంగిపోయాడు. మరిన్ని అప్డేట్స్ మహేష్ అందిస్తారు. మహేష్, ఏం జరిగింది? నిజంగానే గోపాల్ కూతురుని కనుక దశరథ్ ఇబ్బంది పెట్టి ఉంటే ఆ చట్టాన్ని తనే చేతిలో తీసుకొని గోపాల్ రకంగా చేయడం, పోలీసులకు ఫిర్యాదు చేయకుండా తానే చట్టాన్ని చేతిలోకి తీసుకొని చంపేయడం, ఆ తర్వాత ఈ రకంగా చాలా ముక్కలుగా చేయడం, ఇష్టం ఉన్నట్టుగా ఆ శరీర భాగాల్ని పలు చోట్ల పడివేయడం. ఇంతకీ దశరథ్కి గోపాల్ కూతురికి పరిచయం ఎక్కడ ఏర్పడింది? 9వ తరగతి అమ్మాయితో దశరథ్ ఈ రకంగా చనువు పెంచడం గల కారణం ఏంటి? మనోజ్, సంగారెడ్డి జిల్లాలో చూస్తున్నట్టయితే నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నిజాంపేట మండల శివార్లో సంబంధించిన అటవీ ప్రాంతంలో దశరథ్ మృతదేహాన్ని అక్కడ హత్య చేసిన పరిస్థితి అయితే నెలకొంది. గత 5 రోజుల నుంచి కూడా ఈ డెడ్ బాడీని చూపెట్టడానికి గోపాల్ వెంటబడిన పోలీసులు ఇప్పటి వరకు కూడా గోపాల్ చెప్పకపోవడంతో ఈ యొక్క దశరథ్ ఫోన్ ట్రేస్ చేసుకుంటూ తన ఇంటికి చేరుకోగానే ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక గోపాల్ సంబంధించిన కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, సంబంధించిన గోపాల్ భార్యను అది వివరాలు సేకరిస్తే పూర్తిగా వివరాలు మనకు తెలిసింది. అక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క సమాచారాన్ని బట్టే ఒక గోపాల్ ఇక దశరథుని చంపినట్టు తెలుస్తుంది. కానీ గోపాల్ మాత్రం పోలీసులకు ఏ చోట కూడా సమాచారాన్ని ఇవ్వడం లేదు, నేను చంపినట్టు కూడా తెలియని పరిస్థితి ఉంది. నిన్నటి నుంచి కూడా పోలీసులు ఆరా తీశారు. ఆరా తీసిన సందర్భాలు చూసుకున్నట్టయితే గోపాల్ మాత్రం మౌనంగా ఉండి పోలీసులు ముప్పుతిప్పులు పెట్టిన పరిస్థితి ఉంది. కానీ దశరథ్ సంబంధించిన ఫోన్ ట్రేస్ చేసుకుంటూ ఎక్కడైతే మర్డర్ జరిగింది అక్కడ నుంచి నేరుగా గోపాల్ సంబంధించిన బంధువులు, సంబంధించిన తల్లి, వాళ్ళ బాబు కావచ్చు, కూతురు కావచ్చు, సంబంధించిన
ఫోన్ ట్రేస్ చేసుకుంటూ అక్కడికి చేరుకున్న పరిస్థితి. అక్కడ చేరుకున్న తర్వాత వీళ్ళను విచారణ చేపట్టిన తర్వాత దశరథ్కి సంబంధించిన చనిపోయిన డెడ్ బాడీ ప్రలాద్ చోట చంపిరు అని చెప్పి అక్కడ విచారణ తెలిసింది. దానికి సంబంధించి ఈ రోజు మాత్రం ఉదయం నుంచి పోలీసులు వెంటబడి తిరుగుతున్న పరిస్థితి మనం చూసాం. అక్కడ నిజాంపేట మండలం ఈదుల తాండా శివార్లో అటవీ ప్రాంతంలో దశరథ్ శవాన్ని ముక్కలుగా నరికి పడేసిన నిందితుడు గోపాల్ తోట వీళ్ళందరికీ కూడా ప్రమేయం ఉన్నట్టు తెలుస్తుంది. పోలీసులు ఒక చోట కాలు చెయ్యి లభ్యమైనట్టు తెలిసింది. హత్య చేసిన అనంతరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన గోపాల్ గా మనకు తెలుస్తుంది. కానీ ఇది పక్కా ప్రణాళికతో ఈ యొక్క గోపాల్ కు సంబంధించిన ఒక బిడ్డ తన గతంలో 5 రోజుల క్రితం కూడా ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలుస్తుంది. తన హాస్టల్ కు రావాలని చెప్పి కూడా ఫోన్ సంభాషణ కూడా మనం చూస్తున్నాం. ఏది ఏమైనా వీళ్ళు పక్కా ప్రణాళికతో కూతుర్ని వేధింపులకు గురి చేశారా మరి? మహేష్, ముందుగా దశరథ్ కి అమ్మాయికి పరిచయం ఎక్కడ? ఆ ఇద్దరి పరిచయం ఎలా ఏర్పడింది? అంటే గతంలో దశరథ్ కు ఈ యొక్క అమ్మాయికి చనువుగా ఉన్నట్టు తెలిసింది. చనువుగా ఉన్న పరిస్థితిని బట్టి గోపాలు అప్పటికే మాట వేసి తన యొక్క పరిస్థితి మాత్రం తెలుసుకున్నాడు. ఈ యొక్క 5-6 రోజుల నుంచి కూడా ఈ యొక్క గోపాల్ దశరథ్ ను వెంబడించి తన ఫోన్ ద్వారా తెలుసుకొని తన కూతురు ద్వారానే పిలిపించుకొని సమాచారాన్ని ఎక్కడున్నాడు ఏందని తెలుసుకున్న పరిస్థితి. మరి గతంలో కూడా వీళ్ళిద్దరికి చనువు ఉన్నట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఒక గోపాల్ తన కూతురు ద్వారానే దశరథ్ ను బయటకు తీసుకొచ్చి చంపేసి అక్కడ సంబంధించిన ఈదుల్ తాండా శివారు అటవీ ప్రాంతంలో తన శవాన్ని ముక్కలుగా నరికేసి పడేసిన పరిస్థితి అయితే మనకు తెలుస్తుంది. ఈ రోజు అంటే ఇప్పటి వరకు మౌనంగా ఉన్నటువంటి గోపాల్ తన యొక్క భార్య కావచ్చు, కూతురు కావచ్చు, తన కుమారుడు కావచ్చు, వాళ్ళ సమాచారం మేరకే బయటకు తెలిసింది. కానీ గోపాల్ మాత్రం మౌనంగా ఉండి ఇప్పటి వరకు పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. గతంలో వీళ్ళ పరిచయాన్ని మనసులో పెట్టుకొని ఖచ్చితంగా చంపాలన్న ఉద్దేశం కొద్దీ గోపాల్ దశరథ్ను మాట చేసి ఖచ్చితంగా చంపేసిన పరిస్థితి మనకు తెలుస్తుంది. మనోజ్, రైట్ మహేష్, ప్రజెంట్ ఈ విషయం పైన పోలీసులు ఎలా ఆరాధిస్తున్నారు? అంటే పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే గోపాల్ తానే లొంగిపోయాడు కానీ శరీర భాగాలను చూపించలేకపోయాడు. మొత్తం ఇప్పుడు గోపాల్కి సంబంధించి ఆ దశరథ్ శరీరాన్ని ముక్కలుగా చేసే సంఘటనలో అవన్నీ కూడా దొరికాయా? ఆయన బాడీ పార్ట్స్ అన్ని దొరికాయా? ఖచ్చితంగా నిన్నటి నుంచి సంబంధించిన గోపాల్ ను ఎంత ఇంటరాగేషన్ చేసినా కూడా గోపాల్ చెప్పని పరిస్థితి. వారి యొక్క ఫోన్ ఆధారంగా దశరథ్ ఫోన్ ఆధారంగా ట్రేస్ చేసుకుంటూ తన ఇంటి దగ్గరికి చేరుకోగానే తనకు సంబంధించిన కూతురు, కొడుకుకు సంబంధించిన తన భార్యకు సంబంధించి సమాచారం బట్టే మనకు గోపాల్ ఎక్కడ సంబంధించిన ఈ యొక్క దశరథ్ ను ఎక్కడ చంపేసిన అనేది అక్కడ లొకేషన్ తీసుకెళ్లి చూసేసరికి అక్కడ ముక్కలుగా నడిచి అక్కడ ఉన్నటువంటి గుహలో ఉన్నటువంటి రాళ్లలో రుక్కినట్టు మనకు తెలుస్తుంది. అక్కడ సమాచారాన్ని బట్టి పోలీసులు ఇప్పటికే జరిగినటువంటి సంఘటన గోపాల్ ను ప్రతిరోజు కూడా నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా చెప్పినా కూడా చెప్పని పరిస్థితి. బంధువుల సాయంతోనే తెలుసుకున్నట్టు పోలీసులు కూడా నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఖచ్చితంగా గోపాలు ఈ యొక్క కాల్చివేసిన పరిస్థితి, కాల్చివేసి అక్కడ ఎవరికి తెలియకుండా గుట్టల గుహ ప్రాంతంలో కూడా పడేసి రాళ్లతో మెచ్చినట్టు తెలుస్తుంది. మనోజ్, మహేష్, ప్రజెంట్ పోలీసులు ఏం చెప్తున్నారు విషయం పైన? ఒకసారి మన దగ్గర ఆడియో కూడా ఉంది, దానికి సంబంధించి మనం త్వరలో ఆర్టీవీ పీడ మీరు చూడండి, ఆడియో కూడా ప్లే చేస్తాను మీకోసం. సో అమ్మాయి చెప్తున్న మాటలు ఏంటంటే గోపాలే తన కూతురుతో దశరథ్కి ఫోన్ చేసిన దాంట్లో ఒకసారి ఆడియో వినండి. మీరు ఆడియోలో చాలా క్లియర్గా మీకు వినపడుతుంది. ఒకసారి నేను ముందుగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. కొంత అది వాళ్ళ భాషలో ఉంది, లంబాడి భాషలో మాట్లాడుకున్నారు, వారంతా కూడా వాళ్ళకి లాంగ్వేజ్లో మాట్లాడుకున్నారు. సో ఇప్పుడు చూస్తూ ఉంటే కనుక ఆడియోలో చెప్పిన మాటలు మీకు వివరిస్తాను నేను. నా పేరు నువ్వు హాస్టల్లో అదే పేరుగా చెప్పి నేను ఇక్కడికి వచ్చే నేను ఇక్కడ ఉన్నా కలుసుకుందామని చెప్పి తిన్నావా బాగున్నావా అని మాట్లాడిన తర్వాత దశరథ్ కూడా అటువైపు నుంచి నేను ఉన్నాను, నేను పలానా చోటు నుంచి వస్తున్నాను, కారు వేసుకొని వస్తున్నాను, మీ హాస్టల్ దగ్గర రాగానే నిన్ను ఏమని పిలవాలి, హాస్టల్లో ఏమని చెప్పాలని చెప్తే నా పేరు పెట్టే చెప్పండి, మీరు నా పేరు చెప్తేనే పిలుస్తారు బయటికి, హాస్టల్ నుంచి బయటికి వచ్చి మన ఇద్దరం కలుసుకుందామంటూ ఆ అమ్మాయి ఎంతో మాట్లాడినట్టుగా అర్థమవుతుంది. ఒకసారి ఆడియో వినండి. కొంచెం అవును సార్ వాళ్ళతో కూడా మాట్లాడేద్దాం. కలెక్టెడ్ మెటీరియల్ हेलो हेलो भैया। हाँ का खा लो भाई, खा लो तो खाली खा ली सवार को परमें आ रहा हूँ ₹1,000 को तब हंसले का ना आयदा के मैं हाँ बाहर छोड़ के परमें आ रहा हूँ कार लेने आ रहा हूँ। हाँ मोगडमपल्ली मालूम का
हाँ मालूम से। वो तो हसन पर मैं आ रहा हूँ और काय नाम मोनिका से वो तो दूसरा नाम थे मोनिका मोनिका हाँ हाँ हनु निजाम पेट का तो छोड़ो उसके बाहर हाँ नीलस के हाँ థ్యాంక్ తాండే నామ్ రైట్, ఈ ఆడియోలో వినండి మీరు. ఈ ఆడియోలో ఆ బాలిక దశరథ్తో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఎక్కడున్నావు, బాగున్నావా, తిన్నావా, ఎక్కడున్నావు, వచ్చేసాయి అని చెప్పి ఆ బాలిక అడుగుతున్నట్టు తెలుస్తోంది. అట్ ది సేమ్ టైం ఆ దశరథ్ కూడా నేను పలానా చోట ఉన్నాను, నేను వస్తాను మీ హాస్టల్ దగ్గరికి, నేను బయటికి తీసుకొస్తాను అని చెప్పి దశరథ్ చెప్తున్నాడు. నేను కారులో వస్తున్నాను, నేను పలానా చోట ఉన్నానని చెప్పి చెప్తూనే, నువ్వు వచ్చిన తర్వాత ఏం పిలవాలి మరి, నేను హాస్టల్ నుంచి బయటకు తీసుకోవడానికి ఎలా చెప్పాలి, అక్కడ నీ పేరుతోనే చెప్పాలా లేకపోతే అక్కడ ఇంకేదైనా వేరే పేరు ఉందా అంటూ కూడా దశరథ్ అమ్మాయిని అడుగుతున్నాడు. లేదు పర్లేదు, నేను ఇంటి దగ్గర ఏమైతే పిలుస్తారో అదే పేరుతో ఇక్కడ కూడా పలుకుతారు, సో ఇక్కడే నా పేరుతో చెప్పు, నేను బయటికి వస్తానని చెప్పి అమ్మాయి చెప్తుంది. ఒక అడ్రస్ కూడా చెప్పింది, ఏదో లొకేషన్ చెప్పింది ఆవిడ. అక్కడికి వెళ్ళగానే ఈ మాటలన్నీ కూడా ఆ అమ్మాయితో తన తండ్రే చెప్పించాడు. చివరిగా తన తండ్రి చెప్పించిన మాటలు ఇవన్నీ కూడా. సో ఆ రకంగా దశరథ్ని అక్కడికి పిలిపించుకొని ఆ తర్వాత తన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశాడు గోపాల్. ఇక్కడ మనము ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు మనం ఏం కంక్లూడ్ చేయడం లేదు, కానీ ఇక్కడ ఏదేమైనా ఆ అమ్మాయి మధ్య పరిచయం, ఆ అమ్మాయి అంటే అబ్బాయి ఏం కాదైనా ఇద్దరు పిల్లలు ఉన్నారు. సో అటువంటి వ్యక్తితో పరిచయం ఏర్పడింది. మరి ఆ పరిచయం గల కారణం ఏంటి అని కూడా మనకి ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. ఓవరాల్గా ఈ ఘటన చాలా దారుణమైంది, ఏకంగా దృశ్యం సినిమాని తలపిస్తోంది. సో ఇటువంటి ఘటనలు చాలా నిత్యం మనం చూస్తూనే ఉన్నాం సమాజంలో. సో వీటన్నిటికీ కారణాలు ఏంటి, ఆ చిన్న అమ్మాయి 9వ తరగతి చదివే అమ్మాయికి ఆయనకు మధ్య పరిచయం ఎలా ఏర్పడింది, ఈ యొక్క పూర్తి విషయం పైన మీ అభిప్రాయం ఏంటి, కామెంట్ చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.